సాధారణంగా సినిమాల్లో హీరోలకి పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉంటారు. కానీ హీరోయిన్లకి ఆ స్థాయి వీరాభిమానులు ఉండరనే చెప్పాలి. హీరోలు చేసే డ్యాన్సులు, ఫైట్లు, పెర్ఫార్మెన్స్లు చూసి మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్న రోజుల్లో కేవలం ఆమె కళ్ళని చూడ్డానికే ఎంతోమంది థియేటర్కి వెళ్ళేవారంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయం, నాట్యంతో పాటు నిజ జీవితంలో వినయం, వ్యక్తిత్వం, సంస్కారం, సాంప్రదాయం అన్నీ కలగలిసిన అచ్చ తెలుగు స్వర్ణకమలం ఆమె. చిన్న వయసులోనే నాట్యకారిణిగా ఎదగాలనే జ్వాల తన మనసులో రగలడంతో అవకాశాల అన్వేషణలో విజేతగా నిలిచి సినీ రంగాన తిరుగులేని తారగా, సితారగా వెలిగిన ఆమె కురిపించిన వెండితెర వెన్నెల ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా కూడా ప్రేక్షకులను రంజింపజేస్తూనే ఉంటుందని చెప్పొచ్చు. దక్షిణాది సినిమాల్లో దాదాపు అందరూ అగ్ర హీరోలతో హీరోయిన్గా నటించి సాక్షాత్తు చిరంజీవి గారి లాంటి హీరోతోనే భానుప్రియ గారంత గొప్ప డాన్సర్ని నేను కాదు అనిపించుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. సితార, జ్వాల, విజేత, అన్వేషణ, స్వర్ణకమలం, దొంగమొగుడు, జేబు దొంగ, స్టేట్ రౌడీ, ఖైదీ నెంబర్ 786, త్రినేత్రుడు, గూఢచారి 117, దళపతి, పెదరాయుడు, అన్నమయ్య, జయమ్మనదేర, లాహిరి లాహిరి లాహిర్లో, ఛత్రపతి లాంటి సినిమాల్లో ఆమె ప్రదర్శించిన అభినయ కౌశల్యం అనితర సాధ్యం. అంతటి గొప్ప నటీమణి భానుప్రియ గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోలో ముఖ్యాంశాలు ఏంటో చూసేద్దాం. భానుప్రియ గారి అసలు పేరేంటి, ఏ వయసులో ఆమె డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు, భానుప్రియ గారి తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు, భానుప్రియ గారి పెళ్లికి ఆమె తల్లి ఎందుకు ఒప్పుకోలేదు, భానుప్రియ గారిని డైరెక్టర్ వంశీ గారు నిజంగానే పెళ్లి చేసుకుంటానన్నారా, భానుప్రియ గారి వైవాహిక జీవితంలో వచ్చిన ఒడిదుడుకులకి అసలు కారణం ఎవరు, భానుప్రియ గారి అత్తగారికి ఆ స్టార్ హీరోకి ఉన్న అనుబంధం ఏంటి, భానుప్రియ గారి తండ్రికి ఆమె సినిమాల్లో నటించడం ఎందుకు ఇష్టం ఉండేది కాదు, భానుప్రియ గారి భర్త మరణానికి కారణం ఏంటి, ఆ తర్వాత భానుప్రియ గారికి వచ్చిన ఆరోగ్య సమస్య ఏంటి, భానుప్రియ గారి డ్యాన్స్ చూసి ఆమెను మెచ్చుకున్న తొలి హీరోయిన్ ఎవరు, భానుప్రియ గారికి దిగ్గజ తమిళ హీరో శివాజీ గణేశన్ గారి ఇచ్చిన మర్చిపోలేని ప్రశంస ఏంటి, భానుప్రియ గారి భర్త ఏం చేసేవారు, ఆమె కుమార్తె అభినయ ప్రస్తుతం ఏం చేస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు భానుప్రియ గారి గురించి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోవడంతో పాటు మన సోషల్ మీడియా అకౌంట్లని తప్పకుండా ఫాలో అయ్యి మీ ప్రోత్సాహాన్ని మాకు అందించండి. మన సోషల్ మీడియా అకౌంట్స్ లింక్స్ మన ప్రతి వీడియో మొదటి కామెంట్లో ఉంటాయి, గమనించండి. భానుప్రియ గారి అసలు పేరు మంగా బాను. మంగా అనేది ఆమె ఇంటి పేరు కాగా బాను అనేది ఆమె అసలు పేరు. ఆమె పూర్తి పేరు మంగా ఆనందబాను. అయితే సినిమాల్లోకి వచ్చాక ఆమె పేరుని జాతకాల ప్రకారం భానుప్రియ అని మార్చడం జరిగింది. భానుప్రియ గారు 1967 జనవరి 15న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పట్టణానికి సమీపంలో ఉన్న రంగంపేట గ్రామంలో పాండుబాబు, రాగమాలి గారి దంపతులకి రెండవ సంతానంగా జన్మించారు. ఆమెకు ఒక అన్నయ్య గోపీకృష్ణ గారితో పాటు చెల్లి శాంతిప్రియ కూడా ఉన్నారు. శాంతి గారు కూడా హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. చిన్ననాటి నుంచి చదువు మీద ఎంతో మక్కువ చూపించేవారు భానుప్రియ. అంతేకాకుండా నాట్యం మీద కూడా ఆమెకి ఎంతో ఆసక్తి ఉండేది. కేవలం 6 ఏళ్ల వయసులోనే ఆమె నాట్య ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆమె నాట్యం చూసిన ఎవరైనా కూడా మంత్రముగ్ధులై అలా చూస్తూ ఉండిపోయేవారు. అలా ఒకసారి జరిగిన నాట్య ప్రదర్శన పోటీల్లో భానుప్రియ గారు అభినయించిన సమయంలో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలనాటి హీరోయిన్ సావుకార్ జానకి గారు ఆమెను ఎంతో మెచ్చుకోవడంతో పాటు నువ్వు నాట్యంలో గొప్ప స్థాయికి చేరుతావని ఆశీర్వదించారు. అప్పటి వరకు ఒక సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిని ఎప్పుడు చూడని భానుప్రియ గారికి ఆమెను చూడడమే ఒక గొప్ప అనుభూతి అయితే ఆమె ఇచ్చిన ప్రశంస మరింత గొప్ప అనుభూతిగా మిగిలిపోయింది. సినిమాల్లోకి వస్తే మంచి గుర్తింపు తెచ్చుకుంటే ప్రజల్లో ఉండే ఆదరణ, ఆరాధనాభావం ఏ స్థాయిలో ఉంటుందో మొట్టమొదటిసారి భానుప్రియ గారికి అర్థమైన సందర్భం అది. భానుప్రియ గారి నాట్య గురువు ఆనంద్ గారు. ఆయన వద్దే ప్రముఖ తమిళ హీరో భాగ్యరాజా గారి మరదలు కూడా డాన్స్ నేర్చుకునేవారు. అలా ఒక కార్యక్రమంలో భానుప్రియ గారి డాన్స్ని చూసిన భాగ్యరాజా గారు ఆమెకి తన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇవ్వాలనుకున్నారు. కానీ ఫోటోషూట్ చేసిన తర్వాత తన సినిమాలో పాత్రకి భానుప్రియ మరీ చిన్నపిల్లలా కనిపించే అవకాశం ఉందని ఆయనకు అనిపించడంతో ఆ సినిమా అవకాశం ఆమె చేజారింది. ఆ తర్వాత రజనీకాంత్ గారి చంద్రముఖి సినిమా డైరెక్టర్ పి బాసు గారి డైరెక్షన్లో 1983లో వచ్చిన మెల్ల పసంగల్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు భానుప్రియ. భానుప్రియ గారి తండ్రి చేనేత వస్త్రాలు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు. అంతేకాకుండా ఆయన సినిమాల డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కూడా చేసేవారు. అలా చిన్ననాటి నుంచి భానుప్రియ గారికి సినిమాలంటే ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె డాన్స్ పై కూడా అమితమైన ఆసక్తి చూపించేవారు. ఆమె గురువు ఆనంద్ గారు కేవలం నాట్యం ఎలా చేయాలి అని మాత్రమే కాకుండా
ఆమెకి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో కూడా బాగా అర్థమయ్యేలా చెప్పి చేయించేవారు. అంతేకాకుండా సరిగ్గా చేయకపోతే తన చేతిలో ఉన్న కర్ర విసిరేసేవారు. భానుప్రియ గారిని ఒకసారి తన స్కూల్లో టీచర్ గారు ఏదో విషయంలో బాగా తిట్టడంతో ఆ విషయం తెలిసిన భానుప్రియ తాతయ్య గారు ఆడపిల్లలకు చదువు అవసరం లేదు, వంటలు చేయడం వస్తే చాలు అని చెప్పి చదువు మానేయమన్నారట. కానీ చదువుతో పాటు నాట్యాన్ని కూడా కొనసాగించిన భానుప్రియ గారు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాక చదువుకు దూరం కావాల్సి వచ్చింది. తన తండ్రిది వస్త్రాల వ్యాపారం కావడంతో చిన్ననాటి నుంచి భానుప్రియ గారికి రకరకాల రంగురంగుల దుస్తులు వేసుకోవడం అంటే ఇష్టం ఏర్పడింది. అంతేకాకుండా చిన్న చిన్న బట్టలు కుట్టడం కూడా ఆ వయసులోనే ఆమె నేర్చుకున్నారు. ఆ అనుభవంతోనే తాను ఆడుకునే బొమ్మలకి చిన్న చిన్న బట్టలు కూడా కుట్టేవారు ఆమె. అయితే భానుప్రియ గారికి 18 ఏళ్ల వయసు వచ్చే నాటికే ఆమె తల్లిదండ్రులు వారి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు. అంతేకాకుండా భానుప్రియ గారి తండ్రికి ఆమె సినిమాల్లో నటించడం అంతగా ఇష్టం ఉండేది కూడా కాదు. కానీ ఆమె తల్లి మాత్రం ఆమెను సినిమాల్లో ప్రోత్సహించారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా పరిచయమైన భానుప్రియ గారి కెరీర్ని అందమైన మలుపు తిప్పిన చిత్రం మాత్రం వంశీ గారి డైరెక్షన్లో వచ్చిన సితారా సినిమా అనే చెప్పుకోవాలి. ఆమె తొలి సినిమాలో ఒక పాటలో భానుప్రియ గారిని చూసిన వంశీ గారు తాను చేస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్రకి ఆమెను ఫిక్స్ అయిపోయారు. అయితే చాలామంది ఈమె హీరోయిన్ ఏంటి, చాలా నల్లగా ఉంది, అస్సలు బాలేదు, శంకరాభరణం లాంటి సినిమా తీసిన నిర్మాతలు అవకాశం ఇస్తే కాలదనుకుంటున్నాడు, పైగా మిడిగుడ్ల దాన్ని పట్టుకొని విశాల నేత్రాలు అని అంటున్నాడు ఈ డైరెక్టర్ అంటూ చాలా వెటకారంగా మాట్లాడారు. అయితే నిర్మాతలు మాత్రం భానుప్రియ గారిని తీసుకోవడానికే ఇష్టపడ్డారు. దానికి కారణం ముందుగానే చెన్నైలో ఉస్మాన్ రోడ్లో ఘంటసాల గారి ఇంటికి సమీపంలో ఉన్న 7 స్టార్స్ కలర్ ల్యాబ్లో భానుప్రియ గారి ఫోటోలు పెద్ద పెద్ద ప్రింట్లు తీయించి నిర్మాత గారి ఇంటి దగ్గర పెట్టారు వంశీ గారు. అప్పుడే ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారు అక్కడికి రావడం, భానుప్రియ గారి ఫోటోలను చూసి అమ్మాయి చాలా బాగుందని చెప్పారు. దాంతోపాటు చిత్ర నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారి సతీమణి తలుపు చాటు నుంచే మాట్లాడుతూ అమ్మాయి కళ్ళు బాగా పెద్దవిగా ఉన్నాయి, కొంచెం మెల్ల కూడా ఉన్నట్టుందండి, మెల్లకనుంటే అదృష్టం అని చెప్పడంతో పాటు నిర్మాత కూడా హీరోయిన్ విషయంలో దర్శకుడి నిర్ణయంతో ఏకీభవించడంతో సితారా సినిమాలో హీరోయిన్గా భానుప్రియ గారికి అవకాశం దక్కింది. తెలుగులో భానుప్రియ గారికి తొలి సినిమా సితారా. మొదట ఈ సినిమాలో హీరోయిన్గా రాధా గారిని అనుకున్నారట. అయితే అప్పటికే ఆమె స్టార్ హీరోయిన్గా ఉండటం, బడ్జెట్ పరిమితుల రీత్యా వేరే ఎవరినైనా సెలెక్ట్ చేయమని నిర్మాత నాగేశ్వరరావు గారు చెప్పడంతో ఆ రోజు ఉదయమే తమ ఆఫీస్కు వచ్చి వెళ్ళిన భానుప్రియ గారు వంశీ గారి మదిలో మెదలడం, ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. సితారా సినిమాలో భానుప్రియ గారి అందం, అభినయం, ప్రత్యేకించి కళతో ఆమె పలికించిన ఎక్స్ప్రెషన్స్ అందరినీ అలా కట్టిపడేశాయి. సితారా సినిమాకి మొత్తం 4 విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం విశేషం. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఆ సినిమా రిలీజ్ అయ్యే నాటికి భానుప్రియ గారి వయసు 17 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత భానుప్రియ గారికి అవకాశాలు వెల్లువెత్తుతాయని అంతా భావించారు. దానికి తగ్గట్టుగానే సితారా సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్లే వరుసగా వచ్చాయి. సితారా సినిమా 1984లో వచ్చింది. ఆ సంవత్సరంలో మొత్తం 10 సినిమాల్లో హీరోయిన్గా నటించారు భానుప్రియ. ఆ సమయంలో డైరెక్టర్ వంశీ గారిని కలిసిన భానుప్రియ గారిని ఆయన ఏమ్మా బాగా బిజీ అయిపోయినట్టున్నావు అని అడిగారు. దానికి భానుప్రియ, ఏం బిజీ అండి, అన్నీ సితారా సినిమాలో క్యారెక్టర్ లాంటివే వస్తున్నాయి, మోడర్న్ డ్రెస్సెస్ వేసుకునే క్యారెక్టర్లు ఏమీ రావడం లేదు అని అనడంతో అన్వేషణ సినిమాలో క్యారెక్టర్ ద్వారా భానుప్రియ గారికి మరో మరపురాని హిట్ని అందించారు వంశీ. అన్వేషణ సినిమా 1985లో రిలీజ్ అయింది. ఆ సంవత్సరంలో ఏకంగా 15 సినిమాల్లో హీరోయిన్గా నటించిన భానుప్రియ గారు సంచలనం సృష్టించారు. తన కెరీర్లో ఆమె అత్యధిక చిత్రాల్లో నటించింది కూడా ఆ సంవత్సరమే. ఆ తర్వాత కూడా హీరోయిన్గా ఆమె జైత్రయాత్ర నిరాటంకంగా కొనసాగింది. అత్యధికంగా సుమన్ గారితో 14 సినిమాల్లో నటించిన ఆమె బాలకృష్ణ గారితో కూడా 10 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. అయితే ఆమె అత్యంత విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారితోనే. ఆయనతో హీరోయిన్గా నటించిన చిరంజీవి జ్వాల, విజేత, దొంగమొగుడు, జేబు దొంగ, ఖైదీ నెంబర్ 786, త్రినేత్రుడు, స్టేట్ రౌడీ లాంటి సినిమాలు భానుప్రియ గారిలో డాన్సింగ్ క్వీన్ని తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేశాయి. సాధారణంగా చిరంజీవి గారు డాన్స్ వేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతారు ప్రేక్షకులు. ఆయన కాంబినేషన్లో భానుప్రియ గారు డాన్స్ వేస్తున్నప్పుడు మాత్రం ఎవరిని చూడాలో అర్థం కాని పరిస్థితి ఉండేది. మిగతా హీరోయిన్లంతా చిరంజీవి గారితో డాన్స్ వేయడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆయనకి డాన్సుల్లో గట్టి పోటీనిచ్చిన హీరోయిన్ భానుప్రియ గారు అని చెప్పొచ్చు. చిరంజీవి గారితో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో టాప్ హీరో రేజ్లో పోటీ పడుతూనే ఉన్న బాలకృష్ణ గారితో కూడా దాదాపు 10 సినిమాల్లో హీరోయిన్గా నటించారు భానుప్రియ. అయితే వారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అంతగా విజయం సాధించలేదు. తన తొలి సినిమాకి దర్శకత్వం వహించిన వంశీ గారి డైరెక్షన్లో ప్రేమించి పెళ్ళాడు, ఆలాపన లాంటి సినిమాల్లో కూడా హీరోయిన్గా చేసిన భానుప్రియ గారి అందంతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా బాగా నచ్చడంతో ఆమెను ఒక సమయంలో డైరెక్టర్ వంశీ గారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే అప్పటికే ఆయనకి పెళ్ళయింది. పెళ్లి విషయం వంశీ భానుప్రియ గారి తల్లిని అడగ్గా ఆమె ఒప్పుకోలేదు.
80వ దశకంలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో హీరోయిన్గా సత్తా చాటిన భానుప్రియ గారు 90వ దశకంలో నటించిన తెలుగు సినిమాల్లో దళపతి, పెదరాయుడు, అన్నమయ్య, జయం మనదేరా సినిమాలు ఆమెకు మరింత గుర్తింపుని తీసుకువచ్చాయి. సినిమాలతోనే 3 పదుల వయసును దాటేయడంతో పాటు 1992లోనే ఆమె చెల్లి శాంతిప్రియ గారికి కూడా పెళ్ళైపోవడంతో పాటు 2 కొడుకులకి ఆమె తల్లి కూడా అయిపోవడంతో తన పెద్ద కుమార్తెకు కూడా పెళ్లి చేయాలని భావించిన భానుప్రియ గారి తల్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. అప్పుడే ప్రముఖ మలయాళ నటి కల్పన సుజాత గారి ద్వారా ప్రముఖ నాట్యకారినైన సుమతి కౌశల్ గారి కుమారుడు ఆదర్శ్ కౌశల్ గారి సంబంధం రావడం, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడం జరిగింది. అయితే ఇంకా పెళ్లి మాత్రం నిశ్చయం కాలేదు. అయితే ఈలోగానే ఆదర్శ్ గారిని బాగా గమనించిన భానుప్రియ గారి తల్లి మొదట పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం నాకెందుకో ఆదర్శ్ నీకు తగినవాడు కాదనిపిస్తుంది అని చెప్పారట. కానీ అప్పటికే వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడంతో ఆయన్నే పెళ్లి చేసుకుంటానన్నారు భానుప్రియ. నువ్వు తన్నే చేసుకుంటే నీ పెళ్లికి నేను రాను అని చెప్పారు భానుప్రియ గారి తల్లి. ఆ విధంగా తల్లిని కూడా ఎదిరించి 1998 జూన్ 14న అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో డిజిటల్ గ్రాఫిక్స్ ఇంజనీర్ కూడా అయిన ఆదర్శ్ గారిని పెళ్లి చేసుకున్నారు భానుప్రియ. అప్పటికే ఆమె వయసు 31 సంవత్సరాలు. ఆదర్శ్ గారికి సంగీతం పట్ల కూడా ఎంతో ఆసక్తి ఉండేది. ఆయన సితార్ కూడా చాలా బాగా వాయించేవారు. భానుప్రియ గారికి పెళ్ళైన కొత్తలో వంట కూడా వచ్చేది కాదు. తర్వాతి కాలంలో తన భర్త, అత్త తనకు వంట నేర్పించారని చెప్పారామె. అంతేకాకుండా జంతువుల జీవన విధానాన్ని చూపించే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో కూడా ఫోటోగ్రాఫర్గా పనిచేసిన ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్గా కూడా అవార్డు అందుకున్నారు. భానుప్రియ గారి దంపతులకి 2002లో ఒక కుమార్తె జన్మించింది. తమ కుమార్తెకి అభినయ అని పేరు పెట్టి వెండితెరపై తాను ప్రదర్శించిన అభినయానికి తన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉందో చాటుకున్నారు భానుప్రియ. 2002లో తన కుమార్తెకి జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ ఇండియా తిరిగి వచ్చిన భానుప్రియ గారు ఆ తర్వాత నటించిన లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాతో పాటు 2005లో నటించిన ఛత్రపతి సినిమాలు ఆమె కెరీర్ని మరో మలుపు తిప్పాయి. అప్పటి నుంచి హీరోయిన్గా కాకుండా మంచి మంచి క్యారెక్టర్స్లో నటించిన భానుప్రియ గారు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని చెప్పాలి. 2005లో ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారని కూడా వార్తలొచ్చాయి. ఆమె మానసికంగా డిస్టర్బ్ అయ్యారని, అందరికీ దూరంగా ఉంటున్నారని, ఇలా ఆమెకు సంబంధించిన ఎన్నో వార్తలు ఆమె అభిమానుల్ని ఎంతగానో బాధపెట్టాయి. అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన కుమార్తెని చదివించడం మాత్రం ఆపని భానుప్రియ గారు తన కుమార్తెని అమెరికాలో ఉన్న లవ్బరీ యూనివర్సిటీలో నేచురల్ సైన్స్ విభాగంలో ఉన్నత చదువులు చదివించారు. 1980కి చెందిన నటీనటులు పలుమార్లు కలిసినప్పుడు కూడా భానుప్రియ గారికి ఆహ్వానం అందలేదు. ఈ విషయమై మాట్లాడిన తమిళ నటులు భాగ్యరాజ్ గారు, ఖుష్బూ గారు ఆమెకి ఆరోగ్యం బాగాలేదని, మైండ్ డిస్టర్బ్ అయ్యిందని, అందరికీ దూరంగా ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో భానుప్రియ గారు కూడా తనకి ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పారు. 2018లో భానుప్రియ గారి భర్త ఆదర్శ్ కౌశల్ గారు గుండెపోటుతో మరణించారు. 2019లో తన నాట్య గురువు కూడా అయిన భానుప్రియ గారి అత్త సుమతి కౌశల్ గారు కూడా అనారోగ్య కారణాలతో మరణించారు. సుమతి గారి దగ్గర హీరో విక్టరీ వెంకటేష్ గారు కూడా నాట్యం నేర్చుకోవడం విశేషం. టాప్ హీరో అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు సుమతి గారితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేవారట వెంకటేష్ గారు. వారిద్దరిది మంచి గురు శిష్యుల అనుబంధం అని చెప్పొచ్చు. తాను ఎంతో ప్రేమించిన భర్త అత్తగారి మరణం భానుప్రియ గారిని ఎంతో కుంగదీసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎంతో అందంగా ఉండే భానుప్రియ గారు కళావిహీనమైన రూపంతో దీనంగా ఉన్న కళతో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన ఆమె అభిమానులు ఎంతో బాధపడ్డారు. ఈ కష్టాలన్నీ ఒకవైపు అయితే మరోవైపు తన వ్యక్తిగత జీవితం మీద వచ్చిన పుకార్లు కూడా ఆమెను ఇబ్బంది పెట్టాయి. తన భర్తతో తాను విడాకులు తీసుకున్నాను అన్న వార్తలపై స్పందించిన ఆమె అది అబద్ధమని చెప్పారు. అయితే మీరిద్దరూ విడిపోలేదా, వేరుగా లేరా అని ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఆయనే లేరు, ఇంకా ఆయన గురించి ఎందుకండి అని బాధగా అడిగారు భానుప్రియ. ఆమె జీవితంలో మరిన్ని విశేషాల గురించి చెప్పాలంటే ఆమె ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టి పిల్లలకి డ్యాన్స్ నేర్పించాలనే ఆలోచన చేసినప్పటికీ అది ఇప్పటి వరకు నెరవేరలేదు. స్వర్ణకమలం సినిమాలో భానుప్రియ గారి అభినయం చూసిన కె విశ్వనాథ్ గారు ఆ క్యారెక్టర్ని భానుప్రియ అంత అందంగా ఎవ్వరూ చేయలేరు అని మెచ్చుకోవడం విశేషం. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ గారు భానుప్రియ గారి అందం చూసి కెమెరాలో ఇంత అందంగా కనిపించే రూపాన్ని నేను ఎప్పటి వరకు చూడలేదు అని వ్యాఖ్యానించగా, దిగ్గజ తమిళ హీరో శివాజీ గణేశన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహానటి సావిత్రి, వైజయంతిమాల, భానుప్రియ వీళ్ళందరూ నటన, నాట్యం, వ్యక్తిత్వం అన్నీ కలగలిసిన గొప్ప నటీమణులు అని పేర్కొన్నారు. ఆ మ్యాగజైన్ తెప్పించుకొని చదివిన భానుప్రియ గారికి ఆయన మాటలు చూసి గర్వంతో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పాటు ఆ ప్రశంస జాతీయ అవార్డు కంటే గొప్పగా అనిపించిందట. తనతో కలిసి పనిచేసిన హీరోల్లో బాలకృష్ణ గారు ఎంతో జోవియల్గా ఉంటారని చెప్పిన ఆమె, ఇద్దరం స్కూల్ ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళమని, మా అమ్మగారికి కూడా బాలకృష్ణ గారంటే చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసిన సందర్భంలో కూడా ఎంతో ఆప్యాయంగా ఆయన పలకరించడంతో పాటు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటికి రమ్మని ఆహ్వానించారని, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని చెప్పారు. ఒకసారి పెదరాయుడు సినిమాని
టీవీలో చూసిన మోహన్ బాబు గారు ఆమెకు ఫోన్ చేసి పెదరాయుడు కాంబినేషన్లో మళ్ళీ సినిమా చేద్దామని చెప్పారట. భానుప్రియ గారి గురించి ఎంత చెప్పుకున్నా ఒక విషయం గురించి చెప్పుకోకపోతే అసంపూర్ణమే అవుతుంది. ఆ రోజుల్లోనే ఐటెక్స్ కాటుక్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ చేశారు భానుప్రియ. ఆమె అందమైన కళ్ళే ఆమెకి ఆ అవకాశాన్ని తెచ్చిపెట్టాయని చెప్పొచ్చు. చాలా ఏళ్ల పాటు భారతదేశ వ్యాప్తంగా ఆ కాటుకపై ఆమె కళ్ళే కనిపించేవి. అయితే అంతటి అందమైన కళ్ళు, ఆకర్షణీయమైన రూపం ఇప్పుడు ఈ స్థితిలో జీవితంపై ఏమాత్రం ఆశలు లేకుండా నిర్లిప్తంగా ఉన్న పరిస్థితిని తలుచుకుంటే హృదయం బరువెక్కిపోతుంది. భానుప్రియ గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు ఆమె ప్రతిభకు తగ్గ రీతిలో భారత ప్రభుత్వం ఆమెకి పద్మ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. 2025 సంవత్సరానికి గాను నాట్యరంగంలో చూపిన ప్రావీణ్యత, నటనలో చూపిన ప్రతిభ కారణంగా హీరోయిన్ శోభన గారికి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఆమెకి ఏమాత్రం తగ్గని స్థాయి భానుప్రియ గారిది కనుక అలాంటి గొప్ప పురస్కారం ఆమెకు దక్కితే ఆ అవార్డుకి ఉన్న విలువ పెరుగుతుందనేది వాస్తవం. భానుప్రియ గారు తాను ప్రదర్శించిన అత్యుత్తమ నటనకు గాను స్వర్ణకమలం, లాహిర్ లాహిర్ లాహిర్లో మరియు ఛత్రపతి సినిమాలకు గాను 3 నంది అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు కూడా అందుకోవడం విశేషం.